ఇంపార్టెంట్ ఎంసీక్యూ అనమాట. అంటే ఇంపార్టెంట్ ఎంసీక్యూ అంటే ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ అసలు ఐసీ అడుగుతుంది. ఈ నార్మల్గా నాకు టెలిగ్రామ్లో దొరికినాయి. యాక్చువల్లీ ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ అనేవి అడిగినాయి. టోటల్గా 29 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆ ఎంసీక్యూస్ అన్నీ మనం నార్మల్గా కాన్సెప్చువల్ క్లారిటీ అంటే జస్ట్ ఒకసారి చూసుకున్నాం అంటే బట్ రిమెంబరెన్స్ ఓన్లీ ఫర్ రిమెంబరెన్స్. వీడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ 3లో అనేది షెడ్యూల్ 3 అంటే నథింగ్ బట్ సప్లై ఆఫ్ గూడ్స్ కాదు, సప్లై ఆఫ్ సర్వీస్ కాదు. టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ నైదర్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ నైదర్ సప్లై ఆఫ్ ద సర్వీస్. హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అనేది అంటే హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అంటే నాట్ ఏ సప్లై అంటే నో జిఎస్టీ. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎగ్జామ్ సప్లై ప్రకారం రూల్ 42 అండ్ రూల్ 43 అంటే నథింగ్ బట్ రూల్ 42, 43 ఇస్ నథింగ్ బట్ రూల్ 42 ఇస్ నథింగ్ బట్ కామన్ క్రెడిట్. కామన్ క్రెడిట్ అంటే ఏంటంటే చెప్తా. కామన్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఒక క్రెడిట్ ఎట్లుంటుంది. కామన్ క్రెడిట్ అంటే నథింగ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు ఒక ఇన్పుట్ కొన్నావు, ఇన్పుట్ ఏ కొన్నావు, ఇన్పుట్ బి కొన్నావు, ఇన్పుట్ సి కొన్నావు. ఇన్పుట్ ఏ అనేది ట్యాక్సిబుల్, ఇన్పుట్ బి అనేది ఎగ్జామ్టెడ్, ఇది నిల్ రేటెడ్. అంటే నథింగ్ బట్ దీంట్లో ఎగ్జాంపుల్ ఇది బ్లాక్డ్ క్రెడిట్ అనుకో, ఇది ట్యాక్సిబుల్, ఇది ఎగ్జామ్టెడ్, ఇది బ్లాక్డ్. అంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. అంటే ట్యాక్సిబుల్ ఉంది, ఎగ్జామ్టెడ్ ఉంది, బ్లాక్డ్ ఉంది. దీన్ని కామన్ క్రెడిట్ అంటాం. దీన్ని ఎట్లా పోషన్ చేస్తాం అనేది రూల్ 42 చెప్తుంది. రూల్ 43 ఏం చెప్తుంది అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ ఎట్లా తీసుకుంటావు అనేది రూల్ 42 చెప్తుంది. వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చూసుకుంటే మనం ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 minute ట్రాన్సాక్షన్ ఇన్ షెడ్యూల్ 3 ఈజ్ నాట్ ఏ సప్లై. అదే ఇందాక చెప్పినా కదా, ట్రాన్సాక్షన్ ఇన్ షెడ్యూల్ 3 ఈజ్ నాట్ ఏ సప్లై. ఆల్రెడీ ఇందాక చెప్పినాం. ఇక్కడే ఏం చెప్పినాం, నథింగ్ బట్ షెడ్యూల్ 3 అనేది అసలు సప్లై ఆఫ్ ద గూడ్ కాదు, సప్లై ఆఫ్ ద సర్వీస్ కాదు. అంటే అది నో జిఎస్టీ, నాట్ ఏ సప్లై. కానీ వీడు ఏమంటున్నాడంటే హెన్స్ ఇట్ కెనాట్ బి హెన్స్ నాట్ ఎట్ ఆల్ సప్లై అండ్ ఇట్ కెనాట్ బి ఎగ్జామ్ సప్లై ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది అది వేరు. అండ్ నథింగ్ బట్ ఎక్సెప్ట్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఉంది అండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఉంది అండ్ సేల్ ఫ్రమ్ ద కస్టమ్స్ వేరోజ్ అనేది కన్సిడర్ ద ఎగ్జామ్ సప్లై. అంటే అన్ని ఎగ్జామ్ సప్లై. కానీ సేల్ ఆఫ్ ల్యాండ్ కానీ ఇక్కడ చూసుకుంటే సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సేల్ ఆఫ్ కస్టమ్స్ అదే సేల్ ఫ్రమ్ ఇది ఇట్స్ సేల్ ఫ్రమ్. ఓకే ఫస్ట్ ఇదంతా రబ్ చేసేసి ఫస్ట్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సేల్ ఫ్రమ్ కస్టమ్ బాండెడ్ వేరోస్ ఇది ఎగ్జామ్ సప్లై అంటే నథింగ్ బట్ అపోర్షన్మెంట్ కిందకి పనికి వస్తుందని చెప్తున్నాడు రూల్ 42, 43లో. ఓకేనా, ఇది అయిపోయింది. ఈ కాన్సెప్ట్ డన్నా. ఓకే, డన్ అండ్ డస్టెడ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఇస్ నాట్ ఏ సప్లై హెన్స్ కెనాట్ బి ఎగ్జామ్టెడ్ సప్లై ఎక్సెప్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రూల్ 42, 43. అంటే వాడు ఏమంటున్నా అంటే రూల్ 42, 43లో నేను ఏమేమి ట్రాన్సాక్షన్స్ తీసుకుంటా అనేదే వీడు ఒక బిగ్ క్వశ్చన్స్. నథింగ్ బట్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ తీసుకుంటా అండ్ సేల్ ఫ్రమ్ ద కస్టమ్ వేర్ హౌస్ తీసుకుంటా అండ్ సేల్ ఆఫ్ ద సెక్యూరిటీస్ కూడా తీసుకుంటా ఫర్ రూల్ 42, 43 అనేది చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే వీడు ఏమంటున్నా అంటే సేల్ ఫ్రమ్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ టు అనదర్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. ఎగ్జాంపుల్ ఇది ఇండియా ఉంది, ఇది ఎగ్జాంపుల్ యూఎస్ఏ, ఎగ్జాంపుల్ ఇది జపాన్. ఇది ట్యాక్సిబుల్ టెరిటరీ. ఇండియా ఈజ్ నథింగ్ బట్ ట్యాక్సిబుల్ టెరిటరీ. ఇది నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ, ఇది కూడా నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. సేల్ బిట్వీన్ అంటే నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ టు నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ దీన్ని జీఎస్టీ పడదు కదా. అంటే అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై, లొకేషన్ ఆఫ్ సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా. అయితే నథింగ్ బట్ ఇక్కడ ట్యాక్సిబుల్ ఈవెంటే లేదు కదా, అవుట్ సైడ్ ఇండియా, రెండు అవుట్ సైడ్ ఇండియా ఉంది కాబట్టి ఇక్కడ ట్యాక్సిబుల్ ఈవెంటే లేదు కాబట్టి నో జిఎస్టీ. అందుకని ఏమంటున్నాను అంటే సేల్ ఫ్రమ్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ టు నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ ఈస్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 3, నాట్ ఎగ్జామ్షన్. దేర్ఫోర్ ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటెడ్ టర్న్ ఓవర్. అంటే అది ఎగ్జామ్ సప్లై కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎగ్జామ్ సప్లై కాదు, అది షెడ్యూల్ 3లో కవర్ అయింది. అది అగ్రిగేట్ టర్న్ ఓవర్లో కలపకండి అని చెప్తున్నాను అంతే. ఓకే, ఇదే అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఒకసారి రివిజన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటుంటే సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది అదే రూల్ 42, 43లో వస్తుంది. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడా ల్యాండ్ అండ్ దీంట్లో కూడా వస్తుంది. సేల్ ఫ్రమ్ కస్టమ్ బాండెడ్ కూడా ల్యాండ్ దీంట్లో కూడా వస్తుంది రూల్ 42, 43. ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ అనేది
గవర్నమెంట్ వెన్ ఎవర్ ద గూడ్స్ సప్లై టు గవర్నమెంట్ అథారిటీ అనేది హిడెన్ అడ్జస్ట్మెంట్ అని వాడు చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్కి ఏదైనా గూడ్స్ సప్లై చేస్తే హిడెన్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పాన్సర్షిప్ సర్వీసెస్ చాలా ఎంసీక్యూస్ కేసులో చాలా చాలా అంటే చాలా చాలా అడిగిన అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించేది జస్ట్ సప్లయర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు, జస్ట్ ఈ 2 కేసెస్ అంతే. సప్లయర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు. ఎగ్జాంపుల్ సప్లయర్ ఉన్నాడు. జనరల్గా సప్లయర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సప్లయర్ రిజిస్టర్డ్ ఉన్నాడు, ఇవి కూడా రిజిస్టర్డ్ ఉన్నాడు. ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడతాడు, జనరల్గా రిజిస్టర్డ్ ఉన్నాడు కాబట్టి FCM అంతే కదా. ఇప్పుడు సప్లయర్ రిజిస్టర్డ్ ఉన్నాడు, వీడు అన్రిజిస్టర్డ్ ఉన్నాడు, ఇప్పుడు ఎవరు కడతాడు ట్యాక్స్, FCMఏ కడతాడు అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సప్లయర్ అన్రిజిస్టర్డ్ ఉన్నాడు, వీడు రిజిస్టర్డ్ ఉన్నాడు, ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడతారు, RCM. అంటే రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ జనరల్గా కట్టేది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని సర్వీసెస్లో అంటే ఈవెన్ దో అంటే ఇద్దరు రిజిస్టర్ ఉన్నా కానీ RCM వచ్చేస్తుంది. ఏ కేసు అంటే నథింగ్ బట్ ఇక్కడ సప్లయర్ ఉన్నాడు, ఇక్కడ రిసిపియంట్ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే సప్లయర్ ఎనీ పర్సన్ ఉండని, సప్లయర్ ఎనీ పర్సన్ అంటే నథింగ్ బట్ సర్వీసెస్ సప్లయర్ అనేటోడు ఇక్కడ RCM పడుతుంది. అంటే సప్లయర్ ఎనీ పర్సన్ ఉంటే వాడు ఒకవేళ బాడీ కార్పొరేట్కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అంటే స్పాన్సర్షిప్ సర్వీసెస్ బాడీ కార్పొరేట్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్కి కానీ ఇది ప్రొవైడ్ చేస్తే అంటే రిసీవర్ అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్. ఇక్కడ ఏం రాయాలంటే టెక్నికల్ వర్డ్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ ఇన్ రిలేషన్ టు స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు బాడీ కార్పొరేట్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ దెన్ GST ఈస్ పేబుల్ అండర్ RCM. అంటే RCM అంటే బాడీ కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తుంది అని దీని అర్థం. ఓకేనా సర్వీసెస్ ప్రొవైడెడ్ RCM ఈ ప్రొవైడెడ్ టు బాడీ కార్పొరేట్ అండ్ ఓకే ఈ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మేజర్ ఏంటంటే ఇంకో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ యొక్క అడ్జస్ట్మెంట్స్ ఏందో చూద్దాం. ఓకేనా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టర్న్ ఓవర్ బేసిస్ కొన్ని బేసిక్స్ చూద్దాం. కొన్ని MCQs అట్లనే MCQ చూస్తే అయిపోతుంది. ఓకే అయితే ఇక్కడ ఏమంటున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ITC and GTA services cannot be availed if the goods used for exempt supply. వాడు ఏమంటుండే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా బేసిక్ ఆలోచిస్తే ITC కాన్సెప్ట్ అసలు ఒకసారి చూద్దాం. ITC ఉందా, ITC అనేది జనరల్గా 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ అంటారు, ఇన్పుట్ సర్వీసెస్ అంటారు, ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఇన్పుట్ అంటే గూడ్స్ ఏదైతే పర్చేజ్ చేస్తామో దాని మీద ITC వస్తుంది. ఇన్పుట్ సర్వీసెస్ అంటే ఏదైతే సర్వీసెస్ ఇస్తామో దాని మీద ITC వస్తుంది. ఏదైతే క్యాపిటల్ గూడ్ ఉందో దాని మీద ITC వస్తుంది. ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ITC వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సబుల్ గూడ్ మీద ట్యాక్సబుల్ గూడ్స్ ఏదైతే ట్యాక్సబుల్ గూడ్స్ ఉందో దాని మీద ITC వస్తుంది. ఏదైతే ఎగ్జామ్టెడ్ గూడ్స్ లైక్ మిల్క్ కానీ ఎగ్జామ్టెడ్ అంటే మిల్క్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉంటాయి అనమాట. ఆ ఎగ్జామ్టెడ్ గూడ్స్ మీద ఐటీసీ రాదు. ఓకేనా ఇక్కడ చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ అనేది గ్రేటర్ దెన్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఇంక్లూడ్ నిల్ రేటెడ్ సప్లైస్ అండ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. అంటే ఏది పెద్దది, ఎగ్జామ్టెడ్ సప్లైస్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ నిల్ రేటెడ్ సప్లైస్ అండ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. అంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఇంక్లూడ్స్ నిల్ రేటెడ్ సప్లైస్ అండ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. ఓకేనా ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఎప్పుడైతే సరే GTAకి డబ్బులు ఇస్తున్నామంటే అంటే మనం పేమెంట్ చేస్తున్నాం అంటే రిసీవర్ వచ్చేసి సప్లయర్ ఇస్ నథింగ్ బట్ సప్లయర్. ఇప్పుడు మనం సప్లయర్ రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే GT అనేది మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా GT అనేది మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, మనం రిసిపియంట్ ఉన్నాం. GTA మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, మనం రిసిపియంట్ ఉన్నాం. GTకి మనం పేమెంట్ చేయాలి కాబట్టి ఒకవేళ GT అనేది ఎగ్జామ్టెడ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అయితే మనం రిసీవర్ కదా, మనం పేమెంట్ చేస్తాం కదా, ITC వస్తుంది కదా. ఎగ్జామ్టెడ్ గూడ్స్ కాబట్టి ITC రాదు అని చెప్తున్నాడు అంతే. ఓకేనా ఇక్కడ క్లియరా? ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ వదిలేసి కొన్ని ఇంకా వేరే నార్మల్గా వెళ్ళిపోదాం. ఇది అయిపోయింది ఫస్ట్ది, ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ది అయిపోయింది, థర్డ్ది అయిపోయింది అండ్ ఫోర్త్ది అయిపోయింది, ఫిఫ్త్ది అయిపోయింది, ఇది అయిపోయింది, సిక్స్త్ అయిపోయింది. ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవుట్ సైడ్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాను, ఇది ఒకసారి చెప్తా, ఇది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు కూడా చెప్తా, 11th వన్ కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఏజెంట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంపార్టెంట్. షెడ్యూల్ 1లో కవర్ అయిపోతుంది. వీడు ఏమంటాడంటే ప్రిన్సిపల్ ఉన్నాడు, సప్లయర్, రిసిపియంట్ అనే కాన్సెప్ట్ మీద వెళ్తాం. ప్రిన్సిపల్ ఒకవేళ గూడ్స్ ఏజెంట్కి ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఇన్వాయిస్ రేజ్ చేస్తారు, ఇన్వాయిస్ రేజ్డ్ బై ఎవరు,
ఇన్వాయిస్ రేస్డ్ బై ప్రిన్సిపలా లేకపోతే ఏజెంటా? ఇన్వాయిస్ రేస్డ్ బై ప్రిన్సిపల్ అయితే ఏజెంట్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ కాదు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా రిజిస్ట్రేషన్ గురించి అంత పాయింట్స్. ఒకవేళ ఇన్వాయిస్ రేస్డ్ బై ఏజెంట్ రేస్ చేస్తుండ్రు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏజెంట్ మ్యాండేటరీ చేయాలి. ఓకేనా? అయితే ఆ టర్న్ ఓవర్ కూడా ఏదైతే టర్న్ ఓవర్, ఇప్పుడు టర్న్ ఓవర్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందో చూసుకో. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కేసులో ఎగ్జాంపుల్ ప్రిన్సిపలే నథింగ్ బట్ జస్ట్ ప్రిన్సిపల్ గూడ్స్ వీనికి పంపించింది కదా, వీడే జస్ట్ ప్రిన్సిపల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్. ఈ టర్న్ ఓవర్ ఏదైతే ప్రిన్సిపల్ నథింగ్ బట్ జిఎస్టీ, ఇప్పుడు ఏజెంట్ ఉన్నాడు, ఏజెంట్ ఏమో ఇన్వాయిస్ ఎవరి పేరు మీద రేజ్ చేసిండు అంటే ప్రిన్సిపల్ మీదే రేజ్ చేసిండు. ఈ టర్న్ ఓవర్ ఏదైతే వీని బిహాఫ్ ఆఫ్ అమ్మిండో ఈ టర్న్ ఓవర్ అనేది ఏజెంట్ టర్న్ ఓవర్లో రాదు. ఓకేనా? ఏజెంట్ టర్న్ ఓవర్లో రాదు. సెకండ్ కేసు ఏంటంటే ప్రిన్సిపల్ ఉన్నాడు, ఏజెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఏజెంట్ ప్రిన్సిపల్ బిహాఫ్ అమ్ముతుండు, ఇన్వాయిస్ రేజ్డ్ బై ఏజెంట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ అనేది నథింగ్ బట్ ఏదైతే వీని బిహాఫ్ ఆఫ్ గూడ్స్ అమ్మిండో ఈ టర్న్ ఓవర్ అనేది ఏజెంట్ టర్న్ ఓవర్లో వచ్చేస్తుంది. ఓకేనా? దీని మీదే క్వశ్చన్ ఉంది. ఎగ్జాంపుల్ ఓన్లీ ఇఫ్ ఏజెంట్ ఇష్యూస్ ద ఇన్వాయిస్ ఆన్ హిస్ నేమ్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 3 నాట్ అదర్ ఇన్వాయిస్. అంటే ఇక్కడ షెడ్యూల్ 1లో ఏమంటుందంటే ఓన్లీ ఏజెంట్ ఇష్యూ చేస్తేనే కవర్ అయిందని వాడు అంటుండు. దీని మీద ఎంసీక్యూ ఉంది, ఎంసీక్యూ కేసు సినారియోస్లో అక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ ఇఫ్ ద ఏజెంట్ ఇష్యూస్ నథింగ్ బట్ ఇఫ్ ద ఏజెంట్ ఇష్యూస్ ఇన్వాయిస్ ఆన్ హిస్ ఓన్ నేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అనే క్వశ్చన్ ఉంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక్కోసారి ఫస్ట్ డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోయాం. ఈఎంఐ అంటుండే, ఈఎంఐ అదంతా వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రికవరీ ప్రొసీడింగ్, సప్లై, ఇంకేం చూద్దాం. సిన్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ అ ప్యాన్ బేస్డ్ అనేది ఇంకా కొన్ని చూద్దాం. నెక్స్ట్ ఓకే. ఎంసీక్యూ పాయింట్స్ ఏంటంటే ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మనం పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కువ పాయింట్స్ లేవు యాక్చువల్గా. కొన్ని నిమిషం. ఇది ఒక కస్టమ్స్ వాల్యుయేషన్ అనమాట. కస్టమ్స్ వాల్యుయేషన్ జస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేయాలనేది జస్ట్ నార్మల్ ఒక వీడియో అనమాట. యాక్చువల్లీ టెలిగ్రామ్లో నాకు దొరికిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్స్ వాల్యుయేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఓబి ప్రైస్తో స్టార్ట్ చేయాలి. ఎఫ్ఓబి ప్రైస్ అంటే ఫ్రీ ఆన్ బోర్డ్తో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఫ్రీ ఆన్ బోర్డ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఒకవేళ సిఎఫ్ వాల్యూ ఇవ్వకపోతే, కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఇవ్వకపోతే నథింగ్ బట్ ఫ్రీ ఆన్ బోర్డ్తో స్టార్ట్ చేయాలి. ఎఫ్ఓబి వాల్యూ తీసుకోవాలి. ఓకే? అసెసిబుల్ వాల్యూతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి ఎయిర్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే ఇంపోర్ట్కి ఎక్స్చేంజ్ రేట్, ఇంపోర్ట్కి ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్కి ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి అంటే నథింగ్ బట్ బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎక్స్పోర్ట్కి ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? షిప్పింగ్ బిల్ తీసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఎంట్రీ అయిందో అప్పుడు తీసుకోవాలి. ఇదేమో ఎప్పుడైతే షిప్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. సిబిఐసి రేట్ తీసుకోవాలి. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ అనేది పేడ్ ఆర్ పేబుల్ అంటే పేబుల్ ఉన్నా తీసుకోవాలి. నెగోషియేటెడ్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఓబితో స్టార్ట్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ, షిప్పింగ్ బిల్, ఆ తర్వాత నెగోషియేటెడ్ ప్రైస్, ఆ తర్వాత కంట్రోల్ అనేది మోర్ దెన్ 50 ఎవరైతే రిలేటెడ్ పార్టీ ఎప్పుడు అంటారంటే మోర్ దెన్ 51% ఎవరైతే మనల్ని కంట్రోల్ చేస్తాడో వాడిని రిలేటెడ్ పార్టీ కిందకి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే పోస్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక్కసారి ఇంపోర్ట్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ ఇఫ్ రిలేటెడ్ టు ఇంపోర్ట్ అయితే ఇది కండిషన్ ఇది ఇంపార్టెంట్. కండిషన్ యాజ్ ఎ సేల్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అయితేనే ఇంక్లూడ్ చేయాలి. అంటే కండిషన్ అయితేనే ప్లస్ చేయాలి, లేకపోతే ప్లస్ చేయొద్దు. ఓకేనా? ఇంకోసారి పోస్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ రిలేటెడ్ టు ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉందో కండిషన్ ఆఫ్ సేల్ ఉంటేనే ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే ఇంక్లూడ్ చేయాలి. షిప్ డెమరేజెస్ ఛార్జెస్ ఆన్ చార్టర్డ్ ఫ్లైట్, లిటరేజ్ అండ్ బ్యారేజ్ బార్గ్ ఛార్జెస్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వాడు ఏమంటున్నా అంటే డెమరేజ్ ఛార్జెస్ కానీ అంటే చార్టర్డ్ ఫ్లైట్లో డెమరేజ్ ఛార్జెస్, షిప్ డెమరేజ్ ఛార్జెస్ ఏమైనా చార్టర్డ్ వెజిల్స్ ఫ్లైట్ కాదు సారీ ఇట్స్ ఎ వెజిల్, అండ్ లిటరేజ్ ఛార్జెస్
అండ్ బార్జ్ ఛార్జెస్ అనేది ఆల్వేస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. డెమరేజ్ ఛార్జెస్ అంటుండు. నెక్స్ట్ డెమరేజ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేయండి. డెమరేజ్ ఛార్జెస్ ఎట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇగ్నోర్ చేయండి. డెమరేజ్ ఛార్జెస్ ఎట్ ఎయిర్పోర్ట్ ఇగ్నోర్ చేయండి. అంటే దాన్ని ఏం చేయకండి, యాడ్ చేయకండి, ఏం చేయకండి, డైరెక్ట్ అట్లనే నార్మల్ వదిలేసాను. డిజైన్ అవుట్ సైడ్ ద ఇండియా అయితే ఇంక్లూడ్ చేయాలి. అండర్టేక్ ఇన్ ఇండియా అయితే వదిలేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఇండియా డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అవుట్ సైడ్ ఇండియా యాడ్ చేయాలి. అవుట్ సైడ్ ఇండియా అయితే అసలు ఏమనొద్దు, లైట్ తీసుకోవాలి, వదిలేసేయాలి. డ్రాయింగ్ ఛార్జెస్ పెయిడ్ టు ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, ఏదైతే ఇండియా పే చేస్తో అది ఇంక్లూడ్ చేయదు, అసలు ఇగ్నోర్ చేసేయాలి. కమిషన్ అండ్ బ్రోకరేజ్ పెయిడ్ టు ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే కమిషన్ బ్రోకరేజ్ బీసీ కమరేజ్ అండ్ బ్రోకరేజ్ ఇన్ ఇండియా పే చేసినా కానీ యాడ్ చేయాలి, అవుట్ సైడ్ ఇండియా పే చేసినా కానీ యాడ్ చేయాలి. ఇంకోటి సర్వీసెస్ ఛార్జెస్ పెయిడ్ టు కెనలైజింగ్ ఏజెంట్ ఇంక్లూడ్ చేయాలి. బయింగ్ కమిషన్ ఇగ్నోర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ టు పోర్ట్ ఆఫ్ షిప్మెంట్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయాలి. ఫ్రమ్ ద ఎక్స్పోర్టర్ టు పోర్ట్ ఆఫ్ షిప్మెంట్ ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫర్ లోడింగ్ ఆఫ్ ద మెషిన్ అవుట్ సైడ్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. లోడింగ్ ఏదైతే సరే టిల్ ద ఇంపోర్ట్ ఏదైతే ఉందో అన్నీ యాడ్ చేయాలి. ఓకేనా. ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అది తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ యాక్చువల్ ల్యాండింగ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఇగ్నోర్ చేయి, ది ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్ ల్యాండింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసేసి ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్రైట్ ఇంకర్డ్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ద ఎంట్రీ టు ఇన్లాండ్ కంటైనర్ డిపో ఐసీడీ ఎక్స్క్లూడ్ అంటే అసలు ఏం చేయకు, ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఇదేంటంటే నెక్స్ట్ లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఇగ్నోర్ చేయి. ఏదైతే సరే ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లాండ్ కనెక్ట్ అండ్ ఐసీడీ దగ్గర ఏదైతే ఛార్జెస్ ఇంక్లూడ్ చేసినావో దాన్ని ఎక్స్క్లూడ్ చేయి, అంటే దాన్ని ఏం చేయకు. లోడింగ్ అండ్ అన్లోడ్ ఛార్జెస్ పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియాలో ఏదైతే పే చేసినావో ఎట్ ద ప్లేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఏదైతే ఇండియాలో పే చేసినావో అది కూడా ఇగ్నోర్ చేయి. ఆ తర్వాత వెండర్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ క్యారీడ్ అవుట్ ఫారెన్ సప్లయర్ ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ అండర్ కాంట్రాక్ట్ కాబట్టి అవసరం లేదనమాట, దాన్ని ఇగ్నోర్ చేసేసి. ఓకేనా. రాయల్టీ లైసెన్స్ పేడ్ టు ద ఇంపోర్టెడ్ ద బయర్ ఇస్ రిక్వైర్డ్ టు పే యాజ్ ఎ కండిషన్ ఆఫ్ సేల్, దాన్ని కండిషన్ ఆఫ్ సేల్ అయితే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మెటీరియల్ కాంపోనెంట్ సప్లై టు ద ఎక్స్పోర్టర్ అండ్ ఫ్రీ బై ద బయ్యర్ ఇస్తుండు అయితే ఇంక్లూడ్ చేయి. నెక్స్ట్ ఐజీఎస్టీ అనేది బీసీడీ అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద తీసుకోవాలి. ఆల్వేస్ జనరల్ ఏంటంటే ఎఫ్ఓబి. ఇప్పుడు ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది జనరల్ ఏంటంటే వాడు ఇన్సూరెన్స్ ఎప్పుడైతే సరే ఇవ్వలేదో 1.125% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సరే ఎయిర్ ట్రావెల్ అవుతుందో ఎయిర్ ద్వారా ఆల్వేస్ కంపేర్ చేయాలన్నమాట. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఆ 20% ఆఫ్ ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఏదో హయ్యర్ ఉంటుందో అది ఒకసారి చూద్దాం. ఓకేనా.